హే గైస్, ఈ శివరాత్రికి అయితే మేము కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ కి అయితే వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి 40 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి. 1.5 hours పడుతుంది. మొత్తం 2 buses మారాలి. ఫస్ట్ మా ప్లేస్ నుంచి గాంధీపురం అనే బస్ స్టాండ్కి వెళ్ళాలి, మెయిన్ సెంటర్. అక్కడ నుంచి 14D అనే బస్ ఎక్కాలి. మీరు వచ్చిన అంతే, ఎవరైనా 14D అనే బస్ ఎక్కితే డైరెక్ట్ ఈషా ఫౌండేషన్ ముందు దింపుతారు. మేము ఈవెంట్ రోజు వచ్చాం కాబట్టి 1 kilometer దూరంలో దింపారు. మీరు వస్తే డైరెక్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర దింపుతారు బస్సు. మేము వెళ్తామో లేదో అన్న క్లారిటీ లేక ముందు ఫ్రీది అయితే బుక్ చేసుకున్నాము. మీరైనా అంతే, డైరెక్ట్ గా వెళ్ళడానికి కుదరదు. ముందు ఫ్రీగా రిజిస్ట్రేషన్ గానీ చేసుకోవాలి. ఇంకా అలా ఫ్రీ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా ఫుల్ గా ఆకలేస్తుందండి. మధ్యాహ్నం అక్కడ ఉన్న ఐటమే తిన్నాము. పర్లేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ ఉన్న జనాలకి చూసి భయపడి ఇంకా 500 రూపీస్ అయితే తీసుకున్నాము. మీరైనా వచ్చినా ఇక్కడ డైరెక్ట్ బుకింగ్ స్పాట్ లో తీసుకోవచ్చు. 500 నుంచి 50,000 వరకు ఉంటాయి టికెట్స్. ఇంకా అలా 500 దానికి వెళ్ళంగానే ఒక గిఫ్ట్ ప్యాక్ అయితే ఇచ్చేసారు. మేమే అనుకున్నామంటే అక్కడ లింగభైరవి ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి, పొద్దున్న వెళ్ళిపోయి అక్కడ చూసుకుందాం అనుకున్నాము. అందుకని మధ్యాహ్నం 12 కల్లా వెళ్ళిపోయాం. కానీ ఈవెంట్ హడావిడి వల్ల నైట్ 9:30 వరకు క్లోజ్. మీరు కనుక వస్తే ఈవినింగ్ 5కి అలా రండి, అప్పుడే కరెక్ట్ టైం. ఎండ కూడా తగ్గుతుంది. మేమైతే మధ్యాహ్నం దోలు తిరిపోయింది. ఈసారి చీఫ్ గెస్ట్ వచ్చేసి మన డిఫెన్స్ మినిస్టర్ గారు అయితే వచ్చారు. ఆయన దగ్గర 40 minutes అయితే స్పీచ్ చెప్పారు. ఇంకా అలా ఈవెంట్ అయితే చిన్నగా 8-8:30కి అలా స్టార్ట్ అయింది. వైబ్ అయితే చాలా బాగుంది. అక్కడ లేజర్ షో కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేదే లేదు. కానీ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు కనుక వస్తే ఖచ్చితంగా ఒక 2500 పైన ఉన్న సీటింగే తీసుకోండి. ఎందుకంటే మీకు ఏం కనపడదు. వెనక్కి కూర్చుంటే లైట్స్ మీద పడతా ఉంటాయి. జస్ట్ పక్కన స్క్రీన్లో చూడడమే. అంతగాడికి ఇక్కడికి రావడం ఎందుకు, ఇంట్లోనే చూడొచ్చు కదా. ఇంకా అలా 9:30కి లింగభైరవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను.